నమస్తే, వెల్కమ్ టు పల్లె పంచాయతీ. ఉమ్మడి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లోని నుస్తుల్లాపూర్ మాజీ సర్పంచ్ వినూత్నంగా ఆలోచించారు. తన గ్రామంలో లింగ వివక్ష లేకుండా చేయాలన్న ఉద్దేశంతో పుట్టిన ప్రతి ఆడపిల్ల పేరు 5,000 రూపాయలను ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు. ఆ మాజీ సర్పంచ్ రమేష్ అంతేకాదు, గర్భిణీ స్త్రీలకు సీమంతాన్ని కూడా తన సొంత డబ్బులతోనే చేయిస్తున్న ఆయన పేదవాడి ఇంట్లో ఎవరు చనిపోయినా వారి అంత్యక్రియల ఖర్చు మొత్తం భరిస్తున్నారు. తాను చేసేటువంటి సేవలకు పదవితో సంబంధం లేదంటున్నా రమేష్తో మా ప్రతినిధి రవికుమార్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం మానకొండ నియోజకవర్గంలోని నుస్లాపూర్లో ఉన్నాం. ఈ గ్రామంలో ఇక్కడ గ్రామ సర్పంచ్ అయిన రావుల రమేష్ దాదాపు 99% ఊరును డెవలప్ చేసిన అని చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా మనతో మాట్లాడేందుకు తను కూడా ఉన్నారు. తన మాటలు తెలుసుకుందాం. తను ఎలాంటి అభివృద్ధి చేశాడు, ఎలాంటి కార్యక్రమం చేశాడని చెప్పి తన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి రమేష్ గారు, మీరు అంటే గ్రామ సర్పంచ్గా ఎన్నికైనప్పటి నుంచి ఏమేమి అభివృద్ధి చేశారు గ్రామానికి? మాది తిమ్మాపూర్ మండలం నుస్లాపూర్ గ్రామం. నేను గత 2 పర్యాయాలు సర్పంచ్గా ఉండి ఈ లాస్ట్ టైం సర్పంచ్గా నుస్లాపూర్లో సుమారు 6 నుంచి 7 కోట్ల వర్కులు చేసినాము. అన్ని విధాలా అభివృద్ధి చేసినాము. నుస్లాపూర్ గ్రామంలో సీసీ రోడ్లు మరియు డ్రైనేజీలు, వివిధ కుల సంఘాలు, కొత్త గ్రామ పంచాయతీ బిల్డింగు, స్కూల్ బిల్డింగ్లు, అంగన్వాడీ, వివో ఆఫీస్, శ్మశాన వాటిక, విలేజ్లో సెంట్రల్ లైటింగ్ మరియు సీసీ కెమెరాలు మరియు రైతు వేదిక, బతుకమ్మ చెరువు, ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో డాక్టర్ రసమయ్య ద్వారా అభివృద్ధి చేసినాం. మేము చేసిన వర్కులకు ఎన్నో నిధులు ఇచ్చి మా గ్రామాన్ని 2 పర్యాలుగా జాతీయ అవార్డులు తీసుకుంటానికి మా వార్డు సభ్యులు కానీ, మా గ్రామస్తులు కానీ, వివిధ కుల సంఘాలు కానీ నాకు చేదోడు వాదోడుగా వండుకుంటూ మాకు సహకరించారు. ఈ అభివృద్ధికి మా నుస్లాపూర్ ప్రజలందరూ మాకు ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందించారు. అంటే మీరు ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మళ్ళీ మీరు సర్పంచ్గా నిలబోతున్నారా, లేకుంటే ఇంకా పై పోస్ట్ కోసం ఏమైనా చూస్తున్నారా? మా తిమ్మాపూర్ మండల్ ఒకవేళ బీసీ రిజర్వేషన్లు అయితే జడ్పీటీసీకి ట్రై చేస్తున్నా. ఒకవేళ కాకపోతే నుస్లాపూర్ గ్రామానికి మళ్ళీ సర్పంచ్గా పోటీ చేయదలుచుకుని, మళ్ళీ సర్పంచ్గా పోటీ చేస్తే నుస్లాపూర్ విలేజ్ను టోటల్ పూర్తి స్థాయిలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ చేయడానికి సాయశక్తితో కృషి చేస్తాం. మరియు పెద్దది నుస్లాపూర్ హై స్కూల్ గతంలో 78 లక్షల మంజూరు చేసిన కాంపౌండ్ వాళ్ళు పూర్తి స్థాయిలో కాలేదు. దాన్ని పూర్తి స్థాయిలో చేయడానికి ప్రయత్నం చేస్తాను. అంటే ఇది ఏదైతే తను రావుల రమేష్ చెప్పుకొచ్చేది ఏంటంటే, గ్రామంలో నేను సర్పంచ్గా గెలిచిన తర్వాత నేను ముందుగా గుర్తించింది మహిళల కోసం వాళ్ళకు ఏదైతే ఆ ఇంటి ఆడబిడ్డకు పుట్టితే వారికి 5,000 రూపాయల చొప్పున నా ఖర్చుల మందం నేను ఇస్తానని చెప్పి తన సొంత నిధుల నుంచి ఆయన ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శ్రీమంతం కూడా, ఆడపడుచుకు శ్రీమంతం జరిగితే కూడా ఆ కార్యక్రమాన్ని తానే నిర్వహించి ఆ కార్యక్రమానికి సంబంధించిన ఖర్చులు ఏదైతే ఉందో తానే నిర్వహించడం జరిగింది. గతంలో కూడా ఏదైతే వర్షాకాలంలో కూడా కొంత ఇబ్బంది పడ్డ ఏదైతే ప్రజలు ఉన్నారో లోతట్టు ప్రాంతాల వాళ్ళకి కూడా ఆయన సరుకులను కూడా అందించడం జరిగింది గతంలో. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే, ఏదైతే మన గ్రామంలో చనిపోయిన వారికి కూడా వైకుంఠ దారం ద్వారా వారిని అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మొత్తానికి గ్రామంలో నివసిస్తున్న ప్రజలందరికీ తాను వెన్నంటే ఉండి అన్ని సేవలు చేసుకుంటూ వస్తున్నాడని చెప్పుకొస్తున్నారు. కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్, మెగా 9 టీవీ, నుస్లాపూర్ నుంచి. రమేష్ అన్న గెలిచిన నుంచి మాకు ఇది వివో బిల్డింగ్ కట్టించిండు. ఆడపిల్ల కొడితే 5,000 ఇచ్చిండు. చనిపోయిన కాడ కూడా ఆయన చేసే సాయం చేసిండు. సెంటర్ లైట్లు వేయించిండు, సిటీ లైట్లు, గ్రామ పంచాయతీ కట్టించిండు. మంచి పనులే చేసిండు. ఎవరైనా పేదవాళ్ళు ఉంటే కూడా 5,000 ఇచ్చిండు. సీసీ రోడ్లు వేసిండు ఆయన గెలిచినాక. ఈ బోర్లు కూడా ఆయననే వేయించిండు. కొన్ని ఉన్నాయి కానీ అవి ఇప్పుడు ఆయనకు అవకాశం వస్తుందో రాదో అని మేము ఆయన గురించే కోరుకుంటున్నాం రావాలని. ఇప్పటిదాకా చేసిన పనులన్నీ ఆయననే చేసిండు మంచిగా. పశన వేటుక ఆయన కట్టిపించిండు. నేను ఇంతకుముందు మాజీ ఉప సర్పంచ్, ఇప్పుడు తాజా మాజీ ఉప సర్పంచ్ని. మా సర్పంచ్ మేము మా పాలకవర్గం ఉన్నప్పుడు మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తాయన్న నమ్మకంతో ఉన్నాం మేము. మా గ్రామంలో మేము చేసిన అభివృద్ధి సెంట్రల్ లైటింగ్, సీసీ రోడ్స్, ప్రతి ఒక్క వార్డుకి మేము సీసీ రోడ్లు చేసినాము ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా. మరియు సెంట్రల్ లైటింగ్
అండర్ డ్రైన్ నుస్లాపూర్లో మా మండలం మేము మొదటిసారి అండర్ డ్రైన్ చేసుడు. మా మండలం లేదు, న్యూ టెక్నాలజీని యూజ్ చేసి అండర్ డ్రైన్ వేసినాం. ఇంకా డ్రైన్ చేసేది ఉన్నది, అది పెద్ద ప్రాజెక్ట్, అది ఒక 2 కోట్ల ప్రాజెక్టు డ్యూ ఉన్నది. అది కూడా మళ్ళీ ఫ్యూచర్లో మాకు ప్రజలు అవకాశం ఇస్తే చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. మా సర్పంచ్, మా గ్రామ పంచాయతీ, మా పాలక వర్గం ఉన్నప్పుడు మా సర్పంచ్ రావుల రమేష్ గారు సొంతంగా ఆయన ఐడియాలజీ ప్రకారం కొన్ని స్కీములు పెట్టడం జరిగింది. ఆడపిల్ల పుడితే 5,000 స్కీమ్ కానీ, గర్భవతులకు శ్రీమంతం చేయడం మా గ్రామం నుండే స్టార్ట్ అయినాయి అవన్నీ. అట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఫ్యూచర్లో మాకు అలాంటి అవకాశం వస్తే ఇంకా చేసడానికి సిద్ధంగా ఉన్నాం. ఈసారి మా మండలి తరపున మాకు జడ్పీటీసీ అవుతాడన్న నమ్మకం బాగుంది. మా రావుల రమేష్ అతన్ని దీవించి జడ్పీటీసీని చేస్తారని అనుకుంటున్నాను. నేను ఎట్లాగో అవుతాడు నమ్మకం. మళ్ళీ కనుక రిజర్వేషన్ సహకరిస్తే 100% నేను కూడా ఎంపీటీసీగా చేసడానికి సిద్ధంగా ఉన్నా. ఏ అవకాశం వచ్చినా వదులుకోము. చేసి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి, గ్రామ ప్రజల సహకారంతో నడిపించడానికి ముందుంటామని. గత కొన్ని 40 సంవత్సరాల నుంచి మనం ఇదే నుస్లాపూర్లో ఉంటున్నాం, తిమ్మాపూర్ మండల్. మన గ్రామానికి అభివృద్ధి గురించి రావుల రమేష్ అన్న గారు బాగా పనులు చేశారు. గ్రామ పంచాయతీ కట్టించాడు, అందులో సంఘ భవనాలు కట్టించాడు, అందులో ఇంకా సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, ఇంకా ఇటువంటి పనులు బాగానే చేశారు. ఇంకా ఇవి హెల్త్ సెంటర్స్, ఇంకా అవి దాన్ని ఏమంటారు, ఇది రైతు వేదిక దాదాపు కట్టాడు. ఇంకా కొన్ని పనులు అయ్యేటివి ఉన్నాయి కూడా. మళ్ళీ దబ్బన ఆయనకు మళ్ళీ బీసీ రిజర్వేషన్ వేస్తే, మళ్ళీ జనాభా ఆయనకు కోరుకొని మళ్ళీ ఓట్లు వేసి గెలిపిస్తే ఇంకా కొద్దిగా రోడ్డు పాతూర దాకా చేసేది ఉంది. కాబట్టి ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఇంకా ముందు పనులు చేయాలని కోరుకుంటున్నాము. సర్పంచి సీసీ రోడ్లు పోసారు, డబల్ రోడ్డు అటు సైడు అవి లైట్స్ వేసిర్రు, కమిటీ హాల్స్ కట్టించిర్రు, వివో బిల్డింగ్స్ కట్టించిర్రు, బోర్లు వేయించిర్రు, వాటర్ ట్యాంక్స్ కట్టించిర్రు. అన్నీ చేసిర్రు, ఏది చేయలేదనకుండా అన్నీ మాత్రం చేసిర్రు, ఏది కాదని లేకుండా. ఇప్పటి వరకు అయితే అన్నీ అయినాయి, అనుకున్నవి అయినాయి. ఆడపిల్లలు పుడితే 5,000 పదార్లు ఇచ్చిండు, శ్రీమంతాలు చేసిండు, అన్నీ మంచిగానే చేసిండు. చేసేటి అన్నీ కావాలి, అన్నీ ఆగిపోయినాయి. ఇండ్లు రావాలి, ఇంకా ఇండ్లు గురించి బాగా చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చినాయి, ఎవరికి రాలేదు, ఇండ్లు ఉన్న వాళ్ళకే ఇచ్చిర్రు. మాకు మాత్రం ఏమీ లేవు, మాకు కావాలని మేము అనుకుంటున్నాం. మా నుస్లాపూర్ గ్రామ సర్పంచ్ అయిన రావుల రమేష్ గారు మా నుస్లాపూర్ గ్రామ పంచాయతీని అభివృద్ధి చేశారు. గ్రామ జిమ్ని తీసుకొచ్చారు గ్రామానికి. బేదరికుల సంఘ భవనాన్ని ఒక 20 సంవత్సరాల నుంచి ఎవరు చేయలేదు. రమేష్ అన్న మాకు కమిటీ హాల్ కట్టించారు. ఊర్లో ఉన్న ప్రతి కులానికి కమిటీ హాల్కి సహకరించి అన్ని పనులు చేశారు. మహిళా సంఘ భవనం కానీ ప్లేస్. మళ్ళీ ఇంకా చెప్పాలంటే అన్న మాకు యూత్ వారికి చాలా సపోర్ట్గా ఉంటారు. ఏ రాత్రి అయినా మాకు ఏమన్నా అయిందంటే ఖచ్చితంగా వస్తారు, మాకు చాలా సపోర్ట్ చేస్తారు. యూత్ వారికి ఏమైనా కావాలి అని అంటే సంక్రాంతి పండుగకి మాకు క్రీడలు నిర్వహిస్తారు. ఇప్పుడు ఆడవారికి మన నుస్లాపూర్ గ్రామంలో కానీ కాకుండా మా మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో వారికి ఆడపిల్ల పుడితే 5,000 రూపాయలు డిపాజిట్ చేసి బాండ్ ఇస్తున్నారు. ప్లస్ శ్రీమంతాలు చేస్తున్నారు ఆడవారికి. అన్న ఉన్నప్పుడు పదవిలో ఉన్నప్పుడు మా గ్రామానికి వాటర్ ప్లాంట్ తీసుకొచ్చారు. అది 2 రూపాయలకు మాత్రమే ఇచ్చారు. ప్రతి గ్రామంలో 5 రూపాయలు ఉంది అనుకుంటున్నాం మేము. మా గ్రామంలో 2 రూపాయలకు మాత్రమే నీటి సౌకర్యం అందించారు. ప్లస్ ప్రతి వారికి వైకుంఠ రథం తీసుకొచ్చారు. ప్రతి వారికి దహన సంస్కారాలకు అన్న 1 రూపీ చాలన్ కట్టినప్పుడు అన్న సొంత ఖర్చులతోని ప్రతి వారికి, గ్రామానికి చెందిన ప్రతి ఒక్కరికి, మా గ్రామమే కాకుండా ఇతర గ్రామాలలో అక్కడి వాళ్ళు కార్యకర్తలు చెప్పినట్టు అన్న వెళ్ళి పరామర్శించి వాళ్ళకి ఆర్థిక సాయం కానీ తోచిన సాయం చేయడం జరిగింది. రమేష్ అన్న ఉంటే మాకు ఇంకా అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి అంటే మాకు గుంజర్పల్లి ఉన్నది, సపరేట్ వైకుంఠధామం కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళకి కావాలి. ఇంకేమైనా చిన్న పనులు, డ్రైనేజ్ సమస్యలు కానీ ఇంకేమైనా ఉంటే అండర్ గ్రౌండ్ ఆల్రెడీ వేశారు, సెంట్రల్ లైటింగ్ పనులు చేశారు మాకు. ఇంకేమైనా చిన్న సమస్యలు అంటే చిన్న రోడ్ వర్క్స్ ఆగిపోయినాయి కొన్ని అక్కడి వాళ్ళ వల్ల. అవి వాళ్ళు సమస్య తీర్చుకుంటే అన్న ఖచ్చితంగా కంప్లీట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మళ్ళీ అన్నకు ఛాన్స్ ఉంటే జెడ్పీటీసీగా పోటీ చేసి గెలవాలని ఎంతో కోరుకుంటున్నాం మేము.
ఆ కోరుకునే వారిలో ముందంజలో మేమే ఉన్నాము. మా యూత్ అనేది ప్రతి గ్రామం నుంచి వెళ్ళి అన్నకి చాలా సపోర్ట్గా ఉన్నది. ప్రతి గ్రామం మా మండలంలో ప్రతి ఒక్క విలేజ్ నుంచి వెళ్ళి వచ్చారు. ఇక్కడ పెద్ద యువ జాయినింగ్స్ చాలా జరిగినాయి. ఎలక్షన్ టైంలో, ఎమ్మెల్యే ఎలక్షన్ టైంలో వారు ప్రతి ఒక్కరు రమేష్ అన్న అంటే తెలియని వారు ఎవరు లేరు. మా గ్రామం నుంచి కానీ ఇతర గ్రామాల నుంచి వెళ్ళి కానీ అన్నకు చాలా సపోర్టివ్గా ఉన్నారు ప్రతి ఒక్కరు. అన్న జెడ్పీటీసీ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.